మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఆ క్యాంప్ కార్యాలయంలో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడడం జరిగింది. కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ప్రజలందరూ కూడా గమనించారు, మీడియా మిత్రులందరూ కూడా గమనించారు. ప్రతి మండలంలో అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు గారు మీటింగులు పెట్టి ఎంత చాకచక్యంగా ప్రజలను మభ్యపెట్టి అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేసింది. మీరందరూ గమనించారు. దానికి ఫలితం మరి ప్రజలు ఎంతవరకు నమ్మిరు, వాళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థిని ఏ విధంగా ఓడగొట్టిరో మీరందరూ గమనించారు. ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. మనం ఈరోజు సోషల్ మీడియా మీద ఆధారపడో, సోషల్ మీడియాలో మనము అబద్ధాలు ప్రచారం చేసినో, మరి మనకు నోరు ఉన్నది కదా, మీడియా ఉన్నది కదా అని చెప్పి ఏవేవో మాట్లాడితే అవన్నీ కూడా ప్రజలు నమ్ముతారు, దాన్ని విశ్వసిస్తారని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే మీడియా మేనేజ్ చేసో, సోషల్ మీడియాలో మేనేజ్ చేస్తే మరి ప్రభుత్వం వస్తుంది అని అంటే అట్లా రాదు, అట్లా కొట్టుకపోతారనేవి కూడా మనం గతంలో ఎన్నో ఎన్నికల్లో మనం చూసినాం దేశవ్యాప్తంగా. మరి ఈరోజు వాళ్ళ సోదరుడు చెప్పినట్టు వాళ్ళ ఆయుధం ఏంటంటే డబ్బులున్నాయి, మీడియా ఉంది. సోషల్ మీడియాలో చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపించడం. మొన్న హనుమంత్ అన్న ఈ ఏజ్లో ఆయన కార్యకర్తలకు ఉత్సాహం తీసుకురావాలనో, బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనో ఒకరోజు నిన్ననే మరి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 8 గంటల కార్యక్రమాలు స్టార్ట్ చేసి దాదాపు 4-5 పార్లమెంట్ పరిధిలో ఆయన తిరిగి అక్కడ పోయి క్రికెట్ ఆడితే తప్పిదానికి పడ్డాడు. దాన్ని కూడా సోషల్ మీడియాలో మరి పలు రకాలుగా